ఇది ఈవీటారా కంప్లీట్ ఈవీ ట్రాన్స్మిషన్. ఈ నోబ్ని ఎలా యూజ్ చేయాలంటే మన గేర్ బాక్స్ని జస్ట్ ఇలా పుల్ చేసి డైరెక్షన్ ఇస్తే మనకి ఇక్కడ హైలైట్ అవుతుంది చూడండి. ఇప్పుడు హైలైట్ అయినప్పుడు ఏమవుతుందంటే రివర్స్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది మనకి డిస్ప్లేలో. అలాగే జస్ట్ ఇలా పుల్ చేస్తే మళ్ళీ న్యూట్రల్ మోడ్లోకి వస్తుంది. మళ్ళీ జస్ట్ ఇలా టర్న్ చేస్తే మళ్ళీ డ్రైవ్ మోడ్. ఇప్పుడు జస్ట్ మనకి ఇక్కడ ఇదంతా మనకు కూడా రెడీ టు పార్క్, రివర్సు, రెడీ టు డ్రైవ్ అనేవి మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. జస్ట్ ఇలా మళ్ళీ వచ్చేసరికి ఎలక్ట్రిక్ యాంటీ బ్రేకింగ్ ఉంటుంది మొత్తం కూడా. ఇది వచ్చేసరికి పార్కింగ్ బ్రేక్. జస్ట్ కింద పుల్ చేయటమే. ఒకవేళ మనం ఏదైనా ఆఫ్ చేసి ఉంటే దీన్ని ఫుల్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయిపోద్ది. పార్కింగ్లో మాత్రం పిఎన్ఎం మోడ్ని మాత్రం మనం ఆటోమేటిక్గా మాన్యువల్గా చేసుకోవాలి ఇది. ఓకే, ఇది మొత్తం ఇలా ఉంటుంది మనకి క్లస్టర్ అంతా కూడా. ఇక్కడ వచ్చేసరికి వెంటిలేటర్ సీట్స్, తర్వాత వచ్చేది ఏసీ కంట్రోల్స్, వెంటిలేషన్ బటన్ ఇది మొత్తం కూడా మనకి. ఇప్పుడు ఫ్యాన్ సైజు పెంచుకోవడం తగ్గించుకోవడం ఉంటుంది. ఇది బేసిక్ వర్షన్ కాబట్టి మనకి ఇక్కడ వెంటిలేటెడ్ సీట్స్ ఆప్షన్ చూపించట్లేదు. అదే టాప్ ఎండ్ అయితే ఇక్కడ వెంటిలేటెడ్ సీట్స్ ఆప్షన్ చూపిస్తుంది. అలాగే మనకి రేంజ్ ఎలా ఎంత వెళ్తుంది ఏంది అనేది ఇప్పుడు వచ్చేసరికి 63%కి వచ్చేసరికి 253 రేంజ్ చూపిస్తుంది. మనం వెళ్తున్న కొద్దీ రేంజ్ మారుతూనే ఉంటుంది. ఇలా స్టేబిలిటీగా అయితే ఉండదు మనకి. అలాగే దట్ ఇది రేంజ్కి మళ్ళీ కొంచెం బూస్టప్ ఇవ్వడానికి ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫుట్ లాగా ఒక బటన్ కానీ వస్తుంది కదా, ఈ బటన్ ఏంటంటే కొంచెం మీకు వచ్చేసరికి బూస్టింగ్ ఇస్తూ ఉంటుంది. రీజనరేటింగ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు ఇది. ఇంకొంచెం మైలేజ్ అనేది పెరగడానికి మనకి ఇది కొంచెం బూస్టింగ్ టైప్లో ఇస్తూ ఉంటుంది. ఇది స్లో మోడ్. ఇందులో వచ్చేసరికి డ్రైవ్ మోడ్ ఉంటుంది. ఇక్కడ మోడ్స్ అనేవి చేంజ్ అవుతాయి చూడండి. ఇక్కడ స్పోర్ట్స్ మోడ్లోకి వెళ్ళింది. ఈ బటన్ మనం ఆపరేటింగ్ చేస్తుంటే ఇక్కడ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఎక్కువ మోడ్. కొంచెం బెటర్ మైలేజ్ రావాలి అనుకుంటే మాత్రం ఈక్వల్ ఎక్కువ నడిపితే బెటర్ మైలేజ్ వస్తుంది. అలాగే ఏసీ కంట్రోల్స్, ఇవన్నీ ఆపరేటింగ్ కంట్రోల్స్ ఇక్కడ నుంచి మొత్తం. ఇక్కడ నుంచి మనకి ఆండ్రాయిడ్ ఆటో, కార్ప్లే ఇవన్నీ అడ్జస్ట్మెంట్లు ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూస్తున్నారు కదా, డివైస్ కనెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఆపరేటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని వాల్యూమ్ బటన్స్ వస్తున్నాయి. ఇక్కడ అన్ని ఇది వచ్చేసరికి స్టీరింగ్ వచ్చేసరికి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఈ స్టీరింగ్ ఆపరేటింగ్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్. ఇలా అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది బటన్ వచ్చేసరికి కంట్రోల్ బటన్. ఇలా అప్ అండ్ డౌన్ వస్తుంది. ఇలా కూడా వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్కి. ఇలా అడ్జస్ట్మెంట్ వస్తుంది మనకి. జస్ట్ పొజిషన్లో పెట్టుకొని లాక్